స్లోలీ నెమ్మదిగా రెండు చేతులు రెండు కాళ్ళు కదిలించి రెండు అరచేతులు రాపిడి చేసుకొని అరచేతులు ఎప్పుడు ముందు పెట్టి కళ్ళ మీద పెట్టుకొని అరచేతులు చూస్తూ పడుతుంది. కాయ కలప చేద్దాం. రెండు కాళ్ళు ముడిచి క్రాస్ రెండు అరచేతులు నమస్కారం ముద్ర నాభిస్తాను ముద్ర హస్తం ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11 అశ్విని ముద్ర ఓజస్సు. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. నెమ్మదిగా వశిష్ఠ ప్రాణాయామం. ఎడమరిచి నాభిస్తాను మీద కుడి చేయి చిన్న ముద్ర. డీప్ బ్రీతింగ్. పొట్టను వ్యాకోచింపజేస్తాం. బ్రీత్ అవుట్. పొట్టను సంకోచింపజేస్తాం. వీలైనంతగా లోపలికి లాగుతూ ఈ విధంగా అరిచేతిని నాభిస్తాను మీద పెట్టి ఒక 10 శ్వాసలు నడుపుతుంది. వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్కి అద్భుతంగా ఉపయోగపడుతుంది. చక్కటి రిలాక్సేషన్ ఇస్తుంది. స్ట్రెస్ లెవెల్స్ యాంగ్జైటీ ఆటోమేటిక్గా వచ్చి తగ్గుముఖం పడుతుంది. మణిపూరక చక్రము ఆరోగ్యంగా లేనప్పుడే మనకి స్ట్రెస్ లెవెల్స్ యాంగ్జైటీ పెరిగిపోతాయి. ఇంటర్ కనెక్టెడ్ బ్రెయిన్, మన జీర్ణాశయం, పొట్ట, గట్ హెల్త్ అంటారు కదా, అది ఈ రెండు కూడా ఇంటర్ కనెక్షన్ ఉంటుంది. ఈ రెండింటిని కలిపేది వేగస్ నర్వ్. సో వేగస్ నర్వ్ చక్కగా దానికి చక్కటి ప్రాణశక్తి ఉందని దాన్ని స్టిమ్యులేట్ చేయగలిగితే ఆటోమేటిక్గా మెదడు ద్వారా కలిగే ఆలోచనల ద్వారా వచ్చే మనసు అలజడికి గురవకుండా ఉంటుంది. ఆటోమేటిక్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ లేకుండా మన కడుపు అంటే పొట్టకు సంబంధించిన అవయవాలన్నీ ఆరోగ్యంగా పనిచేస్తాయి. ఆటోమేటిక్గా అరుగుదల సమస్యలు ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. గట్ హెల్త్ అంటారు. మన గట్ హెల్త్ అనేది మన యొక్క మనసు ఆరోగ్యాన్ని బట్టి ఉంటుంది. ఏకైక మార్గం వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్. స్లోలీ రిలాక్స్. స్లోలీ రెండు అరచేతులు తిరిగి ఉత్తాన పాదాసనం. రైట్ లెగ్ అప్. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ లెగ్ అప్. స్లోలీ రిలాక్స్. బోత్ లెగ్స్ అప్. స్లోలీ రిలాక్స్. నౌకాసనం చేద్దాం. డీప్ బ్రీతింగ్. తల ఛాతీ భాగం కాళ్ళు. స్లోలీ రిలాక్స్. ఇంకొకసారి చేద్దాం. మీ పొట్టలో కండరాలు మెలిపెట్టినట్టుంటే అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అవన్నీ రిలాక్స్ అయ్యాకే స్టార్ట్ చేయాలి. హడావిడిగా మొదలు పెట్టద్దు, ఉపయోగం ఉండదు. ఆసనం వల్ల లాభం రాకపోగా ఇంకా మనకి అది దాని మీద విముఖత వస్తుంది, అంటే నచ్చదు, చేయబుద్ధి కాదు. సో పూర్తిగా మీకు నొప్పి ఉన్నంతసేపు అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఆ భాగాల్ని. నొప్పి తగ్గాకే స్టార్ట్ చేయాలి. రెండోసారి నౌకాసన్. డీప్ బ్రీతింగ్. లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. గమనిస్తూ ఉండండి. స్లోలీ రిలాక్స్.
సయాటికాకు సంబంధించిన స్పెషల్ ఆసనాలు 2 చేద్దాం. కుడికాలు ఎడమకాలు తొడ మీద పెట్టుకోండి. ఎడమకాలు ఫోల్డ్, 2 చేతులు కాలు కిందగా ఎడమకాలు కిందగా తీసుకెళ్ళి తొడ కింద ఇంటర్లాక్ చేసుకోండి. పైన కాలు కింద కాలు మన వైపు లాగుతాం. నలభై సెకండ్ల పాటు ఒకసారి. అదే ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇలా 10 సార్లు చేయాలి. ఏ ప్రాబ్లం లేకపోతే రోజుకు 1-2 సార్లు చేసుకున్నా సెట్. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి ఇప్పుడు ఎడమ కాలు కుడి కాలు మీద, ఎడమ పాదం కుడి కాలు తొడ మీద పెట్టాం. ఇప్పుడు కుడి కాలు ఫోల్డ్. నెమ్మదిగా 2 చేతులు ఇంటర్లాక్ చేసి తొడ కిందగా. స్లోలీ. ఈ ఎడమ కాలుని కుడి కాలు మీద వేసేయండి. ఎడమ చేతితో అదే కుడి చేతితో ఎడమ ముఖాన్ని కుడివైపుకి లాక్కోండి. రెండో చేయి చిరుముద్ర ఉంచుకున్నాం. తల ఆపోజిట్ డైరెక్షన్. పిరుదుల్లో గుండె ఎలా ప్రెషర్ వస్తుందో గమనిస్తూ చూడండి. ఆ నిలబెట్టిన కాలు అక్కడే ఉంటుంది. అదేమి కిందకి బెండ్ అదే వెనక్కి వంగిపోవట్లేదు. స్ట్రైట్గానే నిలబెట్టించాలి. పైన కాలు మాత్రమే లాగుతున్నాం. స్లోలీ రిలాక్స్. కాలు మార్చేయండి. నడు నొప్పి, సయాటిక, పిరుతుల్లో నొప్పులు ఇలాంటివి ఏ ఉన్నా కూడా 10 సార్లు చేయండి. మనం అసలు ఒక్కసారి చేసింది 10 సార్లు చేసుకోవచ్చు. కాకపోతే ఇంకా అక్కడే ఆగిపోతాము. మనకి మొత్తం ఓవరాల్గా ఇంటిగ్రల్గా హెల్త్ రావాలంటే అన్ని కండరాలు అన్ని భాగాలు ఎక్సర్సైజ్ చేయాల్సిందే. కాకపోతే పర్టికులర్గా సమస్య ఉన్నప్పుడు ఏం చేయాలంటే వేరే కొన్ని ఆపేసుకొని మీరు చేయలేని వాటి ఆ టయాన్ని ఎక్కువ ప్రాబ్లం ఉన్న దానికి వాడుకోవాలి. అంటే ఇప్పుడు సయాటిక నొప్పి ఉంది, అప్పుడు దీనికి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి ఈ పర్టికులర్ ఆసనానికి. ఒకవేళ చెప్పకపోయినా వేరే చేసే బదులు ఇది పెట్టుకోవాలి. ఆ ప్రాబ్లం కొంచెం తగ్గాక మళ్ళీ అన్నీ చేయాలి. అంతేగాని మళ్ళీ అదే చేయమని కాదు. స్లోలీ రిలాక్స్. చేతి బంధాస. కాల్మడాలు చేతులతో పట్టుకొని నడుము ఛాతీ భాగము పిరుదులు లిఫ్ట్. కందరాసన్, చిన్ముద్ర, లుంబార్ రీజియన్ లిఫ్ట్, పిరుదులు నేల మీద, కాల్మడాలు లిఫ్ట్. అశ్విని ముద్రల ప్రాక్టీస్. స్లోలీ రిలాక్స్. వెన్నుపూసి నేలకేసి ప్రెస్ చేస్తూ రిలాక్స్. 2 కాళ్ళు చాపండి. 2 చేతులు పిడికిలు బిగించి ఆల్టర్నేట్ లెగ్ పైకి లాగు. అదే ఇట్లా మనం పింక్ భాగం దగ్గర లాగాలి. పాదము నిలబెట్టి ఒకసారి కుడి కాలు పైకి లాగుతున్నాం, ఇంకోసారి ఎడమ కాలు. ఇలా ఒక 20 టైమ్స్. Slowly relax.
ఇప్పుడు 2 కాళ్ళు తొడ భాగాన్ని బిగించి వదిలేయండి ఒక్కసారి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా అర్ధ పవన్ ముక్తాసనం. రైట్ లెగ్ అప్, ఫోల్డ్, ప్రెస్, టచ్. ఈ ముడిచిన కాళ్ళని ఎడమరిచే సపోర్ట్ పెట్టి నెమ్మదిగా చాపిన కాలు పక్కగా బయట పెట్టండి. తల కుడివైపు లాగుతూ ఉంటే మీకు పిరుదులో గుండా స్ట్రెచింగ్ వస్తూ ఉంటుంది. సయాటికా నొప్పికి చాలా మంచి రిలీఫ్. లోయర్ బ్యాక్ కూడా, అంటే L4, L5, S1 ఈ నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా బాగా హెల్ప్ అవుతుంది. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి లెఫ్ట్ లెగ్ లిఫ్ట్, హోల్డ్, ప్రెస్. నెమ్మదిగా ఈ ముడిచిన కాలుని బయట వైపుగా, కాలు చాపిన కాలు బయట వైపు పెట్టి కాలు ఆపోజిట్ డైరెక్షన్లో చూస్తూ కుడి అరిచేత్తో ఎడమ పిరుదులో గుండా ఎలా ప్రెజర్ వస్తుందో గమనిస్తూ ఎడమ మోకాన్ని కుడి వైపుకి లాగుతున్నాం. కుడి ఎడమ రెండు కన్ఫ్యూజ్ అవ్వకుండా చేయడం కూడా, అది కూడా ఒక యోగాలో ఒక మంచి టెక్నిక్ అన్నమాట. మనకి యోగా బాగా కుదరాలంటే కుడి అంటే కుడి, ఎడమ అంటే ఎడమే చేయాలి. మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి, పరధ్యానం తగ్గుతుంది. స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళు ముడిచి రెండు చేతులు బాడీకి ఇరువైపులో 180 degrees. లెఫ్ట్ సైడ్ రన్, తల ఆపోజిట్. Slowly relax. Slowly relax. Other side. Slowly relax. నెమ్మదిగా రెండు కాళ్ళు దూరం. సెకండ్ పొజిషన్ మర్కటాసనం. ఇది లెఫ్ట్ సైడ్ బెండ్. Slowly relax. Other side. Slowly relax. రెండు కాళ్ళు చాపి రైట్ లెగ్ అప్, పూర్తిగా ఎడమ అరచేతిలో. ఇది కాలుని ఎడమ అరచేతిలో. స్లోలీ. ఇప్పుడు ఎడమ కాలు కుడి అరచేతి.
స్లో రిలాక్స్. అబ్జర్వ్ నడుం భాగాన్ని, వెన్నుపూసని గమనించే ప్రయత్నం. స్లోలీ రిలాక్స్. మత్స్యాసనం, రెండు చేతులు పిడుపులు పెట్టి డీప్ బ్రీతింగ్, తల ఛాతీ భాగం లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి తల కింద డీప్ బ్రీతింగ్ లిఫ్ట్. నేను లేవలేకపోతున్నానండి, అమ్మో ఏమైంది నాకు, నేను లేవలేకపోతున్నాను. ఏదో అయింది అయితే నాకు స్టామినా తగ్గింది. ముందు లేసేదాన్ని నేను, అదే కదా. వాము అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనుకుంటా ట్యాబ్లెట్స్ వల్ల. నా లైఫ్లో ఎప్పుడు లేదు లేకుండా. చూసారా ఎంత డిఫరెన్స్ వస్తాయో, బాడీ మనకు తెలియకుండానే కంట్రోల్ దొరుకుతుంది. మొన్నట లేసాను, ఇప్పుడు రావట్లేదు లేవని. వాటి వల్లే దారిద్రం. ఇప్పుడు ఆయుర్వేదంకి వచ్చాక బాగానే ఉంది. అంటే మనకి లేనిది కూడా కన్ఫర్మ్ చేస్తారు వీళ్ళు, అలోపతి. ఆశ్చర్యంగా ఉంది. ఒకసారి కాళ్ళు చేపి కాళ్ళు చేసి అందుకే సింప్లిఫైడ్ చేద్దాం. హిప్ జాయింట్వి చేసేస్తే అసలు నిజంగా దీన్ని బట్టి రెగ్యులర్గా యోగా చేయకపోతే మరి కంట్రోల్లో లేకుండా శరీరము ఎలా వెళ్ళిపోయిద్దో మరి. ఇక మనం రెగ్యులర్గా ఎక్కువ చేసుకుంటుంటేనే ఇలా ఉంది. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో, వాళ్ళకి అలవాటు అయిపోద్ది అనుకుంటా. అంటే వాళ్ళ ఆ బాడీ తోటి అంత చాలే అన్నట్టు దాన్ని అంతవరకు ఉపయోగించేస్తూ వాళ్ళు వదిలేస్తారు. లిమిటేషన్స్లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనుకుంటా. ఏం తెలియకపోతే బాధే లేదు, తెలిస్తేనే బాధ కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది చేయలేకపోయానంటే తెలిసింది కదా, కొంచెం ఏదో ఫీలింగ్గా ఉంది. అదే అసలు అది చేయడమే లేదనుకోండి, ఇంకా అసలు అది చేయలేకపోయాను అనే ఫీలింగ్ రాదు కదా. ఇంకా అవును, కొన్ని కొన్ని నిజంగా భంగిములు జీవితంలో ఎప్పుడు ఉపయోగించక. యోగానా ఇప్పుడు ఎక్కడ ఏ షాపు అదే ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాడు. ఓకే అవును. మా అమ్మాయి కూడా యోగా చేస్తుందంట అక్కడ. రోజు దాంట్లో క్యాలరీస్ ఎంత బర్న్ అయినాయి అని ఏదో యాప్ ఉంటుంది కదా, రోజు చూసుకుంటుంది. ఆ స్క్రీన్ షాట్లు పెట్టిద్ది, ఈరోజు ఇంత దగ్గర. నా నోటమిట్ నువ్వు బాగా తగ్గావు అని అనిపించుకోవాలని రోజు తాపత్రయం అనమాట. కానీ నేను అనట్లేదు, ఎందుకంటే ఆమె చాలా తగ్గాలి. ఇంకా బాగా హైట్ ఉంటుంది, సో హైట్ మీద కూడా కొంచెం తగ్గడం కూడా కొంచెం టైం పడుతుంది. అవును, బాగా టెంపరేచర్ పెడతారంట, పెట్టి చెమటలు కారిపోతూ ఉంటాయి, స్టీమ్. దాంట్లో యోగా
పవర్ యోగా. ఇక ఏం లేదు, ఇలా కారిపోతా ఉంటాయి. వాళ్ళంటే స్టేట్స్ లో చల్లగా ఉంటుంది కదా, వాళ్ళకి సెట్ అయ్యింది. కానీ మనం ఆల్రెడీ వాతావరణం ఎక్స్ట్రీమ్ ఉంది కదా ఇండియాలో వాళ్ళ. అవునా? 1 అవర్కి పిచ్చెక్కిపోయిద్ది అంట అక్కడ యోగా. ఎంత ఏజ్? కానీ బాగా నచ్చింది మా అమ్మాయికి పవర్ యోగా. స్లోలీ రిలాక్స్. 2 కాళ్ళు ముడిచి పూర్వోత్తానాసు చేయగలిగితే పూర్తిగా కాలు చాపేసి ఇలా. చాలా రోజుల తర్వాత నిన్న సూర్య నమస్కారాలు మీరు స్టాండింగ్ చేశాను కదా, చేస్తే తేడా ఏమొచ్చిందో తెలుసా? ఇవన్నీ పట్టేసినాయి. కావాలని చెక్ చేసా ఏమన్నా అసలు ఎలా ఉంది నా పరిస్థితి అని. చేయట్లా ఇవి పట్టేసినాయి, నొప్పులు వచ్చేసి. మేబీ దానివల్ల కూడా లేవలేకపోతున్నామేమో, అవన్నీ కూడా ఉండొచ్చు. చూడాలి, ఇంకా క్లోజ్ చేద్దాంటే. కానీ ప్రతిదీ గమనించుకోవాలి, మనలో మార్పులు. చేసిన రోజు ఎలా చేసాం, చేయకపోతే ఆ రోజు ఎందుకు చేయలేకపోయాం, ఏమన్నా ఫుడ్లో మార్పా, లేకపోతే రెస్ట్ సరిగ్గా లేదా బాడీకి, ఎక్కడ డిఫరెన్స్ వచ్చి ఉంటుంది అనేది కొంచెం 2 days వెనక్కి వెళ్ళిపోయి ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఆ మార్పు ఎందుకు వచ్చింది అనేది సూచాయిగానే తెలుస్తుంది. అది 100% నిజం అవ్వకపోవచ్చు, కాకపోతే అలా చెక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నెగ్లెక్ట్ తగ్గిద్ది అనమాట కొంచెం. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోన్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. కుసుమ కుమారి గారు, సులోచన గారు, శేష్ కుమారి గారు, ధన్యవాదాలు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.